So now we are going to see about the second type of nitrohydrocarbons. So that is aromatic nitrohydrocarbons. So let's see what are aromatic nitrohydrocarbons. So here, so what are aromatic nitro compounds? So these are the nitrohydrocarbons, so where the NO2 group, nitro group, it is attached to a aromatic ring. So then that compounds are known as aromatic nitrohydrocarbons. For example, you take any aromatic ring, the hydrogen of a aromatic ring, so that hydrogen, it is replaced with the nitro group, that is NO2. The formed compounds are known as aromatic nitrohydrocarbons. Here in the place of hydrogen, what functional group is chem? So that is nitro group. So for example, the hydrogen of a benzene, for example, you check benzene, the hydrogen of a benzene, so that hydrogen is replaced with the NO2 group, nitro group. Then what happened? So this type of compound is formed. So this compound is known as aromatic nitrohydrocarbon. So here the name of this compound is, it is a nitrobenzene. Here what is the aromatic ring? That is benzene. We are using the aromatic compound is a benzene, so that is why it is known, it give the nitrobenzene. When the NO2 group is present on the aromatic ring, so that compound is known as nitrobenzene. So this is a best example for the aromatic nitro compound. So that is, what is it? That is benzene, nitrobenzene is the best example for the aromatic nitro compounds. So now we are going to see about the nitrobenzene. So here this is the structure of the nitrobenzene. సో ఇప్పుడు మనము నైట్రోహైడ్రోకార్బన్లలోని రెండవ రకం చూస్తున్నాం. సో ఇంతకుముందు ఒకటో రకం మనం ఏం చూసినాం? ఎలిఫాటిక్ చూసినాం కదా. ఎలిఫాటిక్ నైట్రోహైడ్రోకార్బన్లను చూసినాం కదా. ఇప్పుడు మనం రెండవ రకం, అదేంటిది? అది అరోమాటిక్ నైట్రోహైడ్రోకార్బన్ల గురించి చూద్దాం. మరి అరోమాటిక్ నైట్రోహైడ్రోకార్బన్లు అని వీటిని అంటారు. మరి అరోమాటిక్ నైట్రోహైడ్రోకార్బన్లు అంటే, సో మరి ఎలిఫాటిక్ నైట్రోహైడ్రోకార్బన్లు అంటే, సో ఎప్పుడైతే నైట్రో గ్రూప్ అంటే NO2 సమూహం అనేది ఎలిఫాటిక్ కార్బన్తో బంధాన్ని ఏర్పరిస్తే అటువంటి సమ్మేళనాలు మనం ఏమన్నాం? ఎలిఫాటిక్ నైట్రోహైడ్రోకార్బన్లు అని అన్నాం. సో ఇప్పుడు మరి అరోమాటిక్ నైట్రోహైడ్రోకార్బన్లు అని వీటిని అంటారు ఎప్పుడైతే NO2 సమూహం అనేది, నైట్రో సమూహం అనేది అరోమాటిక్ సమ్మేళనంతో బంధాన్ని ఏర్పరిస్తే, అరోమాటిక్ సమ్మేళనంలో ఉన్నటువంటి కార్బన్తో బంధాన్ని ఏర్పరిస్తే అటువంటి సమ్మేళనాలనే మనం ఏమంటాం? అరోమాటిక్ నైట్రోహైడ్రోకార్బన్లు, నైట్రోహైడ్రో సమ్మేళనాలు అని అంటాం. సో ఉదాహరణకి అరోమాటిక్ వలయంలో ఉన్నటువంటి ఒక హైడ్రోజన్ స్థానంలో మనం దేన్ని ప్రతిక్షేపిస్తున్నాం? NO2 సమూహాన్ని ప్రతిక్షేపిస్తే, నైట్రో సమూహాన్ని ప్రతిక్షేపిస్తే ఏర్పడేటటువంటి సమ్మేళనాలనే మనం ఏమంటాం? అరోమాటిక్ నైట్రోహైడ్రో సమ్మేళనాలు అని పిలవడం జరుగుతుంది. అయితే ఇక్కడ ఎప్పుడైతే ఉదాహరణకు చూసుకుంటే బెంజిన్ అనేది ఒక అరోమాటిక్ సమ్మేళనం. బెంజిన్లో ఉన్నటువంటి ఒక హైడ్రోజన్ స్థానంలో
నైట్రో గ్రూప్ను ప్రతిక్షేపించగా ఏర్పడేటటువంటి సమ్మేళనం. చూడండి, ఏర్పడేటటువంటి సమ్మేళనాన్ని మనం ఏమంటాం? అరోమాటిక్ నైట్రో కాంపౌండ్ అని అంటాం. వీటిని నైట్రో ఎరిన్లు అని కూడా అనవచ్చు. అయితే ఇక్కడ మరి దీని పేరు ఏంటిది? ఇక్కడ ఏర్పడేటువంటి సమ్మేళనం పేరు ఏంటిది? సమ్మేళనం పేరు చూస్తే నైట్రో బెంజిన్. ఇక్కడ ఉన్నటువంటి ఈ సమ్మేళనం పేరు ఏంటిది? నైట్రో బెంజిన్. మరి ఇక్కడ అరోమాటిక్ నైట్రో సమ్మేళనాలకి మంచి ఉదాహరణగా ఏమి చెప్పవచ్చు అంటే నైట్రో బెంజిన్ను మంచి ఉదాహరణగా మనం చెప్పవచ్చు. సో ఇక్కడ చూస్తే ఇక్కడ ఉన్నది మనకు నైట్రో బెంజిన్ యొక్క నిర్మాణం. ఇక్కడ ఏముంటుంది చెప్పండి? బెంజిన్లో ఇక్కడ ఉన్నటువంటి కార్బన్తోనే అది NO2 సమూహం అనేది బంధించబడి ఉంది. ఇటువంటి సమ్మేళనం ఏమంటే మనం అరోమాటిక్ నైట్రో సమ్మేళనము. సో దీని పేరు ఏంటిది? ఇది నైట్రో బెంజిన్. సో ఇప్పుడు మనము నైట్రో బెంజిన్ గురించి చదువుకుంటాం. So now let's see preparation methods. So in the preparation method of a aromatic nitro compound, we are preparing the nitrobenzene. We are preparing what aromatic nitro compound, that is nitrobenzene. So let's see preparation of nitrobenzene. So it is a very simple preparation method. So here, when the benzene reaction with the nitration mixture, so it can give the nitrobenzene. When the benzene reaction with the nitration mixture, it give the nitrobenzene. See here, see the reaction. So this is the benzene. So when the benzene reaction with the nitration mixture, so this is nitration mixture, this is known as the nitration mixture. Nitration mixture means mixture of nitric acid and as well as sulfuric acid, StSO4. So this mixture is known as nitration mixture. So here we are using nitration mixture, so that is HNO3 nitric acid and concentrated sulfuric acid at 60 degrees Celsius. And the benzene reaction with the nitric acid nitration mixture at the 60 degrees Celsius, it give the nitrobenzene. So this is the simple preparation method of nitrobenzene. So in this way we can easily prepare the nitrobenzene by the action of benzene with nitration mixture. So coming to the mechanism, so see the mechanism. So this mechanism involves 3 steps. The first one is formation of electrophile. Formation of electrophile. Now let's see here what type of electrophile is formed. So in this reaction, so the electrophile is nitronium ion. See here. So this is a nitronium ion. So nitronium ion will act as a electrophile in this reaction. So this nitronium ion is formed by the reaction of HNO3 with H2SO4. By the reaction of HNO3 with H2SO4, it can form the electrophile, that is nitronium ion, as well as HSO4 minus and H2O. So this is the first step. So in the second step, so that is formation of carbocation. Formation of carbocation. So when this electrophile attack to on the benzene ring, see here, when the benzene reaction with the electrophiles here, the reaction with the electrophile means it needs electrons. So that is why benzene can give the electrons to the nitronium ion and form the bond between the carbonate nitronium ion. So like this here. Then positive charge is formed. So this when the electrophile attack on the benzene, then it can involve in the resonance structures. So due to involving this resonance structures, so it can the stabilize. It stabilize by involving in the resonance structures. See here. So this is the resonance hybrid, and these are the resonance structures.
So in these resonance structures, positive charges present on the ring. So that is why it is a resonance hybrid. This is known as a resonance hybrid, and it is a carbocation. It is a carbocation because positive charge is present on the ring. And the third step of the mechanism, that is formation of nitrobenzene. So the last step is, final step is the formation of product. So here what is the product? Nitrobenzene. So here this in the second step, what is formed? That is carbocation. So that carbocation, after the deprotonation, this carbocation deprotonation by the reaction with the HSO4 minus. So this HSO4 minus attract the proton from this carbocation, and it can convert as a H2SO4, that is sulfuric acid. So by the deprotonation, so it can convert into nitrobenzene. It can convert into nitrobenzene. So this is the final step for the preparation of nitrobenzene. So this is the mechanism. So in this mechanism, so how many steps are involved? So there are 3 steps involving in this mechanism. So first one is formation of electrophile, that is nitronium ion, and second formation of carbocation, and next one, that is nitrobenzene. So these are the steps. So here the one notice, while conducting this reaction, the temperature should not be exceeded 60 degrees Celsius, because the higher temperature leads to formation of a that is metadinitrobenzene is formed when you use the high temperature. So while using the high temperature, so it can possible to formation of metadinitrobenzene. So this is the preparation method of nitrobenzene. సో ఇప్పుడు మనం నైట్రోబెంజిన్ యొక్క తయారీ పద్ధతిని చూద్దాం. మరి ఇక్కడ అరోమాటిక్ నైట్రోహైడ్రోకార్బన్లో మనం దేని గురించి చదువుకుంటామంటే నైట్రోబెంజిన్ గురించి చూస్తాం. సో కాబట్టి నైట్రోబెంజిన్ యొక్క తయారీ ఏంటిదో చూద్దాం. ఇక్కడ నైట్రోబెంజిన్ యొక్క తయారీ, మరి నైట్రోబెంజిన్ను ఏ విధంగా తయారు చేస్తామంటే, సో సింపుల్ రియాక్షన్. సో ఎప్పుడైతే బెంజిన్ను నైట్రేషన్ మిశ్రమం చేత 60 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత వద్ద చర్య జరిపించినప్పుడు మనకి నైట్రోబెంజిన్ అనేది ఏర్పడుతుంది. సో ఏంటిది చర్య? అది బెంజిన్ను నైట్రేషన్ మిశ్రమం చేత చర్య జరిపించినప్పుడు 60 డిగ్రీ సెల్సియస్ వద్ద మనకి నైట్రోబెంజిన్ అనేది ఏర్పడుతుంది. ఇక్కడ నైట్రేషన్ మిశ్రమం అంటే, సో ఇక్కడ నైట్రేషన్ మిశ్రమం అంటే HNO3 నత్రిక ఆమ్లము మరియు సల్ఫ్యూరిక్ ఆమ్లం. నత్రిక ఆమ్లము మరియు సల్ఫ్యూరిక్ ఆమ్లం ఈ రెండింటి మిశ్రమాన్ని మనం నైట్రేషన్ మిశ్రమం అంటాం. సో ఎప్పుడైతే బెంజిన్ను ఈ నైట్రేషన్ మిశ్రమంతో HNO3 మరియు H2SO4 మిశ్రమంతో 60 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత వద్ద చర్య జరిపించినప్పుడు మనకు నైట్రోబెంజిన్ అనేది ఏర్పడుతుంది. సో ఈ విధంగా నైట్రోబెంజిన్ అనేది ఏర్పడుతుంది. సో ఇప్పుడు మరి ఈ చర్యలో ఉండేటటువంటి చర్య విధానం చూద్దాం. సో బెంజిన్ యొక్క నైట్రేషన్ చర్యలో చర్య విధానం, ఏ విధంగా నైట్రోబెంజిన్ అనేది ఏర్పడుతుంది. సో ఈ చర్య విధానాన్ని గమనించినట్లయితే ఈ చర్యలో 3 రకాలైనటువంటి స్టెప్ ఉండడం జరుగుతుంది. సో మొదటి స్టెప్లో, సో 1వ స్టెప్లో మనకు ఏముంటుందంటే అది ఎలక్ట్రోఫైల్ ఏర్పడుట. సో మొదటి స్టెప్ ఏంటిది? అది ఎలక్ట్రోఫైల్ ఏర్పడుట. సో ఎలక్ట్రోఫైల్ ఏర్పడుట. సో ఇక్కడ ఉన్నటువంటి ఎలక్ట్రోఫైల్ ఏంటిది? నైట్రోనియం అయాన్.
ఈ చర్యలో ఏది ఎలక్ట్రోఫైల్గా పనిచేస్తుంది? నైట్రోనియం అయాన్, దట్ ఈజ్ NO2 ప్లస్. NO2 ప్లస్ని మనం ఏమంటాం? నైట్రోనియం అయాన్. సో ఇక్కడ ఈ ఎలక్ట్రోఫైల్ నైట్రోనియం అయాన్ అనేది HNO3 నత్రిక ఆమ్లము మరియు సల్ఫ్యూరిక్ ఆమ్లము ఈ రెండు ఒకదాంతో ఒకటి చర్య జరిపి మనకు ఈ నైట్రోనియం అయాన్ అనే ఎలక్ట్రోఫైల్ను ఏర్పరుస్తుంది. సో తర్వాత HSO4 మైనస్ 2 అనేటి బై ప్రోడక్ట్స్గా ఉంటాయి. అయితే ఎప్పుడైతే నత్రిక ఆమ్లాన్ని సల్ఫ్యూరిక్ ఆమ్లం చేత చర్య జరిపించినప్పుడు మనకి ఏం ఏర్పడుతుంది? ఎలక్ట్రోఫైల్ అనేది ఏర్పడుతుంది. ఇది ఏంటిది? మనకి మొదటి దశ. మొదటి దశలో మనకి ఏర్పడుతుంది ఎలక్ట్రోఫైల్ అనేది ఏర్పడుతుంది. అదేంటిది? NO2 ప్లస్ నైట్రోనియం యాన్. మరి రెండవ దశ ఏంటిది? రెండవ దశ చూస్తే మనకు అది కార్బోక్యాటయాన్ ఏర్పడుట. రెండవ దశ ఏంటిది? కార్బోక్యాటయాన్ ఏర్పడుట. సో మొదటి దశలో ఏర్పడినటువంటి ఎలక్ట్రోఫైల్ అనేది ఈ రెండవ దశలో ఏమవుతుందంటే బెంజిన్తో చర్య జరుపుతుంది. సో ఇక్కడ ఎప్పుడైతే బెంజిన్లో ఉన్నటువంటి ఎలక్ట్రాన్లు అనేటివి ఈ ఎలక్ట్రోఫైల్కి ఇచ్చేసి ఇక్కడ కార్బన్కి మరియు నైట్రోజన్కి బంధం అనేది ఏర్పడుతుంది. ఈ విధంగా ఏర్పడుతుంది. సో ఇక్కడ ఎప్పుడైతే ఎలక్ట్రోఫైల్ అనేది బెంజిన్తో అటాచ్ అయినప్పుడు మనకి వలయం పైన బెంజిన్ వలయం మీద ధనావేశం అనేది ఏర్పడుతుంది. ఇక్కడ గమనించవచ్చు. సో ఈ ధనావేశం అనేది స్థిరత్వం పొందడానికి మనకు ఇది రెజొనెన్స్ నిర్మాణంలో పాల్గొంటుంది. ఇది దేంట్లో పాల్గొంటుంది? ఇది రెజొనెన్స్లో పాల్గొంటుంది. సో రెజొనెన్స్లో పాల్గొని అక్కడ ఏర్పడేటువంటి క్యాటైన్ అనేది స్థిరత్వాన్ని పొందుతుంది. స్థిరత్వాన్ని పొందడానికి అది రెజొనెన్స్లో పాల్గొంటుంది. సో ఇక్కడ ఏర్పడేటువంటిది ఏంటిది? ఇది రెజొనెన్స్ హైబ్రిడ్ అని పిలుస్తాం. చూడండి ఇక్కడ రెజొనెన్స్ హైబ్రిడ్ ఇది. ఎందుకంటే వలయం చుట్టూగా ఏ ఆవేశం ఉంటుంది? ఇక్కడ పాజిటివ్ ఆవేశం అనేది ప్రతి కార్బన్ దగ్గరకి తిరుగుతుంది అని అర్థం. కాబట్టి దీన్ని ఏమంటాం మనం? ఇక్కడ రెజొనెన్స్ హైబ్రిడ్ అంటాం. ఇక్కడ రెండవ దశలో ఏం ఏర్పడుతుంది? కార్బోక్యాటయాన్ ఏర్పడుతుంది. ఇదే కార్బోక్యాటయాన్. సో మూడవ దశలో ఏమవుతుందంటే ఫైనల్ స్టెప్ ఇది. సో ఈ మూడవ దశలో మనకి ఉత్పన్నం అనేది ఏర్పడుతుంది. మరి రెండవ దశలో ఏర్పడేటువంటి కార్బోక్యాటయాన్ అనేది HSO4 మైనస్తోని చర్య జరిపిస్తే అది డీప్రోటనేషన్ జరిగి, అంటే దీంట్లో ఉన్నటువంటి H+ ఇది తీసుకొని మనకు H2SO4గా అది బయటికి వెళ్ళిపోతుంది. డీప్రోటనేషన్ అనేది జరిగి మనకి అది నైట్రోబెంజిన్గా ఏర్పడుతుంది. సో ఎప్పుడైతే డీప్రోటనేషన్ దీనివల్ల జరుగుతుంది, అది HSO4 మైనస్తోని డీప్రోటనేషన్ జరిగి మనకు అక్కడ నైట్రోబెంజిన్ అనేది ఏర్పడుతుంది. సో ఈ విధంగా మనకి బెంజిన్ యొక్క నైట్రేషన్ చర్యను గమనించినట్లయితే దాంట్లో మనకు చర్య విధానంలో 3 దశలు. సో ఒకటి ఎలక్ట్రోఫైల్ ఏర్పడుట, కార్బోక్యాటయాన్ ఏర్పడుట రెండవ దశ, మూడవ దశలో మనకి చివరిగా ఉత్పన్నం ఏర్పడుట. సో ఈ చర్యలో ఎలక్ట్రోఫైల్ ఏంటిది? నైట్రోనియం అయాన్ గుర్తుంచుకోవాలి. అయితే ఇక్కడ నోట్ ఏంటిదంటే ఒక కండిషన్. సో ఈ చర్య జరిపించేంత వరకు మనకి ఉష్ణోగ్రత అనేది 60 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రతకు మించకుండా చూసుకోవాలి. ఎంత డిగ్రీ సెల్సియస్? 60 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రత కంటే మించకుండా మనం ఈ చర్యను జరిపించాలి. ఒకవేళ ఎక్కువ ఉష్ణోగ్రతను ఉపయోగిస్తే, ఉదాహరణకి 80 నుంచి 100 డిగ్రీ సెల్సియస్ వరకు ఉంటే ఒకవేళ, అప్పుడు మనకి ఏమైపడుతుందంటే మెటా డైనైట్రోబెంజిన్ అనేది ఏర్పడుతుంది. చూడండి, మెటా డైనైట్రోబెంజిన్ అనేది ఏర్పడుతుంది. సో మనకు కావాల్సినటువంటి ఉత్పన్నం ఏంటిది? నైట్రోబెంజిన్. కానీ ఇక్కడ మనం అధిక ఉష్ణోగ్రత ఉపయోగిస్తే మనకి ఏర్పడుతుంది? మెటా డైనైట్రోబెంజిన్ అనేది ఏర్పడుతుంది. సో ఈ విధంగా మనము నైట్రోబెంజిన్ను తయారు చేస్తాం బెంజిన్ను ఉపయోగించి. సో ఇది నైట్రోబెంజిన్ యొక్క తయారీ పద్ధతి. So next, properties of nitrobenzene. So let's see properties of nitrobenzene. So in this properties of nitrobenzene, so we are going to see about some physical properties of nitrobenzene, and then after
we can see the chemical properties of nitrobenzene. So first one, that is physical properties of nitrobenzene. So what are physical properties of nitrobenzene? So let's see. So in the physical properties of nitrobenzene, the nitrobenzene, it is a pale yellow oily liquid with bitter almond smell. So what is the physical appearance of nitrobenzene? So the appearance of nitrobenzene, it is a pale yellow oily liquid and pale yellow color. Nitrobenzene is look like a pale yellow color. And what is the state of nitrobenzene? It is a liquid in state. It is a liquid in state. So that is oily liquid. And what is the order? So the order of the nitrobenzene, it is a almond smell, a bitter almond smell. So that is the smell of nitrobenzene. So next one, that is it boils at 210 degrees Celsius. The boiling point of the, what is the boiling point of the nitrobenzene? So it is almost boiling at 210 degrees Celsius. And what is the specific gravity is 1.2. The specific gravity is 1.2. It has the 1.2 value of a specific gravity. And then the next one is that is solubility. So when you see the solubility of nitrobenzene, so it is insoluble in water. See here, it is insoluble in water because of presence of covalent nature in the nitrobenzene. So that is why the we know that the covalent compounds are readily soluble in organic solvents. So that is why this nitrobenzene readily soluble in organic solvents. So what is the solubility? So it is insoluble in water but soluble in organic solvents due to presence of covalent nature of nitrobenzene. So because of its covalent nature, that is why it is soluble in organic solvents. And the next one is, and nitrobenzene, it is a toxic compound. It is a full toxic compound. And since it is a vapor absorbed through the skins due to present in a vapor, so that vapors are absorbed through the skin. It can possible to absorb through the skin, and it is toxic to our human health. So that is why we have to take some precautions while doing the reactions with the nitrobenzene. So these are the some physical properties. ఇప్పుడు మనం నైట్రోబెంజీన్ యొక్క ధర్మాలను చూద్దాం. ద నైట్రోబెంజీన్ యొక్క ధర్మాలలో మనకి కొన్ని భౌతిక ధర్మాలు మరియు రసాయన ధర్మాలు. సో మొదటగా మనం భౌతిక ధర్మాలు చూద్దాం. మరి నైట్రోబెంజీన్ యొక్క భౌతిక ధర్మాలు. మరి నైట్రోబెంజీన్ యొక్క భౌతిక ధర్మాలు ఏంటి అంటే మనకి, సో ఇక్కడ నైట్రోబెంజీన్ అనేది దాని యొక్క స్థితి ఏంటిదంటే, నైట్రోబెంజీన్ అనేది ఒక ద్రవ పదార్థము. మనం చూడడానికి ఎలా ఉంటుంది, అది ఒక ద్రవ పదార్థము. మరి మనకు అది ఏ విధంగా కనబడుతుందంటే, అది పేల్ ఎల్లో కలర్ని పసుపు రంగులో ఉన్నటువంటి, లేత పసుపు రంగులో ఉన్నటువంటి ద్రవ పదార్థంగా మనకు నైట్రోబెంజీన్ అనేది కనబడుతుంది. అదేవిధంగా దాని యొక్క వాసన అనేది ఏ విధంగా ఉంటుందంటే, బిటర్ ఆల్మండ్ స్మెల్ అనేది వాసనను కలిగి ఉంటుంది. బిటర్ ఆల్మండ్ స్మెల్, బిటర్ ఆల్మండ్
స్మెల్ అంటే ఏమని చెప్పచ్చు అంటే చేదు బాదం వాసన. చేదు బాదం వాసన ఏ విధంగా ఉంటుందో మనకు నైట్రోబెంజిన్ యొక్క వాసన కూడా అదే విధంగా ఉంటుంది. సో మరి నైట్రోబెంజిన్ యొక్క బాష్పీభవన ఉష్ణోగ్రత, నైట్రోబెంజిన్ యొక్క బాష్పీభవన ఉష్ణోగ్రత ఎంత ఉంటుందంటే 210 డిగ్రీ సెల్సియస్. సో 210 డిగ్రీ సెల్సియస్ వద్ద నైట్రోబెంజిన్ అనేది బాష్పస్థితిలోకి మారడం అనేది జరుగుతుంది. కాబట్టి దాని యొక్క బాష్పీభవన ఉష్ణోగ్రత ఎంత 210 డిగ్రీ సెల్సియస్. అదేవిధంగా నైట్రోబెంజిన్ యొక్క విశిష్ట గురుత్వాకర్షణ అనేది ఎంత ఉంటుందంటే 1.2గా ఉండడం జరుగుతుంది. నైట్రోబెంజిన్ యొక్క విశిష్ట గురుత్వాకర్షణ అనేది ఎంత ఉంటుంది 1.2 అనేది ఉంటుంది. మరి నైట్రోబెంజిన్ యొక్క ద్రావణీయతను గమనించినట్లయితే ద్రావణీయత అంటే ఏంటి? ఇది అంటే ఒక పదార్థం అనేది ఏ ద్రవంలో కరుగుతుందో దానిని ఆ ద్రవంలో కరిగేటటువంటి ద్రావణీయత అని మనం చెప్పవచ్చు. అయితే ఇక్కడ నైట్రోబెంజిన్ యొక్క ద్రావణీయతను చూస్తే మనకు నైట్రోబెంజిన్ పరిశీలించినట్లయితే అక్కడ ఉన్నటువంటి ఎక్కువగా ఉన్నటువంటి పరమాణువులు ఏంటి? దాంట్లో మనం చూస్తే అన్ని కార్బన్ పరమాణువులు ఉంటాయి. ఎందుకంటే అక్కడ వలయం ఉంటుంది, వలయం పైన హైడ్రోకార్బన్ వలయం ఉంటుంది. కాబట్టి ఈ హైడ్రోకార్బన్ వలయంలో మనకి ఏ బంధాలు ఉంటాయి? అన్నీ కూడా మనకు సంయోజనీయ బంధాలు ఉంటాయి. సో బెంజిన్లో ఏంటి ఎక్కువగా ఉండేటి సంయోజనీయ బంధాలు అనేవి ఉంటాయి. సంయోజనీయ బంధాలు ఉండడం వల్ల దానికి సంయోజనీయ స్వభావం అనేది ఉంటుంది. సంయోజనీయ స్వభావం ఉన్నటువంటి పదార్థాలు ఎక్కువగా దేంట్లో కరుగుతాయి? మరి అవి కర్బన ద్రావణాల్లో ఎక్కువ కరుగుతాయి. ఎక్కువ కరగడం అనేది జరుగుతుంది. కాబట్టి ఈ నైట్రోబెంజిన్ యొక్క స్వభావం అనేది ఎలా ఉంటుందంటే అది సంయోజనీయ స్వభావం అనేది ఎక్కువగా ఉంటుంది. కాబట్టి నైట్రోబెంజిన్ అనేది కర్బన ద్రావణాలలో ఎక్కువ కరుగుతుంది. దాని యొక్క ద్రావణీయత అనేది దేంట్లో ఉంటుంది? కర్బన ద్రావణాలలో ఎక్కువ కరుగుతుంది. అదేవిధంగా నీటిలో అనేది నైట్రోబెంజిన్ అనేది కరగదు. ఎందుకంటే దానికి ఏ స్వభావం ఉంటుంది? సంయోజనీయ స్వభావం అనేది ఉంటుంది. సంయోజనీయ స్వభావం వల్ల నైట్రోబెంజిన్ అనేది నీటిలో కరగదు. సో ద్రావణీయత దేంట్లో ఉంటుంది? కర్బన ద్రావణాల్లో ఉంటుంది. అదేవిధంగా నైట్రోబెంజిన్ యొక్క స్వభావాన్ని గమనించినట్లయితే దీనికి విష స్వభావం అనేది ఎక్కువగా ఉంటుంది. ఇది విష స్వభావం కలిగి ఉన్నటువంటి సమ్మేళనం ఏది? నైట్రోబెంజిన్. కాబట్టి బాష్పస్థితిలో ఏమవుతుందంటే అది మన చర్మంలోకి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. బాష్పస్థితిలో ఏమవుతుంది? మన చర్మంలోకి వెళ్ళేటటువంటి స్వభావం అనేది నైట్రోబెంజిన్కి ఉంటుంది. కావున ఖచ్చితంగా నైట్రోబెంజిన్తో మనం చర్యలు జరిపినప్పుడు కానీ లేదంటే దాన్ని ఉపయోగించి ఇతర సమ్మేళనాలు తయారు చేసేటప్పుడు ఖచ్చితంగా మనం తగినటువంటి జాగ్రత్తలు తీసుకొని నైట్రోబెంజిన్తో చర్యలు జరపవలసి ఉంటుంది. సో ఎందుకంటే అది ఒక విష స్వభావం ఉన్నటువంటి సమ్మేళనం. కాబట్టి ఈ బాష్పస్థితిలో ఏమవుతుందంటే అది మన చర్మం ద్వారా లోపలికి వెళ్ళేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి తగినటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఎప్పుడైతే నైట్రోబెంజిన్తో చర్యలు జరిపించినప్పుడు. సో ఇవి మనకు కొన్ని నైట్రోబెంజిన్ యొక్క భౌతిక ధర్మాలు. సో భౌతిక ధర్మాలు ఏంటి? చూడడానికి ఎలా ఉంటుంది? ఇది పేల్ ఎల్లో, అదేవిధంగా ఇవి ద్రవస్థితిలో ఉంటుంది. అదేవిధంగా దీనికి చేదు బాదం వాసన ఉంటుంది. అదేవిధంగా 210 డిగ్రీ సెల్సియస్ అనేది బాష్ప ఉష్ణోగ్రత ఉంటుంది. దీని యొక్క విశిష్ట గ్రావిటీ అనేది 1.2 ఉంటుంది. అదేవిధంగా నీటిలో కరగదు, మరి కర్బన వల్ల కరుగుతుంది ఎందుకంటే సంయోజన స్వభావం వల్ల. అదేవిధంగా దీనికి విష స్వభావం ఉంటుంది. కాబట్టి ఇది మనకు హాని
కలిగించేటటువంటి అవకాశం ఉంటుంది. కావున తగినటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి. So these are the some physical properties. So what are they? The pale in color and oily in liquid, and the smell of nitrobenzene is a bitter almond smell, and the boiling point 210 degrees and specific gravity is 1.2. Soluble in organic compounds and insoluble in water. So due to because of the covalent nature of the nitrobenzene, and it is a toxic compound, so that is why we have to take precautions while using this nitrobenzene. So these are some physical properties of nitrobenzene.